దసరా నవరాత్రుల్లో నవదుర్గల అవతారాల్లో 8వ అవతారం మహాగౌరీ దుర్గ. నవరాత్రుల్లో 8వ రోజైన ఆశ్వయుజ శుద్ధ అష్టమి నాడు ఈ రోజున దుర్గాష్టమి అని కూడా అంటారు. ఈరోజు మహాగౌరీ అమ్మవారిని పూజిస్తారు. ఈ తల్లిని పూజించే భక్తుల అన్ని కోరికలు అమ్మవారు తీరుస్తుంది. ఈ అమ్మవారి ఉపాసన ద్వారా జీవితంలో వచ్చే కష్టాలన్నిటినీ దూరం చేసుకోవచ్చు. సతీదేవిగా తనువు చాలించిన అమ్మవారు పర్వతరాజైన హిమవంతుని ఇంట పార్వతీదేవిగా జన్మించి పసిప్రాయం నుంచి శివుని మీద భక్తితో జీవిస్తూ ఉండేది. శివుడిని భర్తగా పొందడం కోసం నారద మహర్షి ఇచ్చిన సలహాతో తపస్సు చేయడానికి పూనుకుంటుంది. రాజభవనాన్ని సౌకర్యాలను విడిచిపెట్టి అడవికి వెళ్లి తపస్సు చేయడం మొదలుపెట్టింది. ఎండ, వాన, చలి, కరువు, భయంకరమైన తుఫానులు ఇలా ఎన్ని ఉపద్రవాలు వచ్చినా, భయంకరమైన పరిస్థితులు ఎదురైనా కూడా లెక్క చెయ్యకుండా 1000 సంవత్సరాలు కఠిన తపస్సు కొనసాగించింది. ఆ కఠినమైన తపస్సుకు పార్వతీదేవి శరీరం దుమ్ము, ధూళితో, చెట్ల ఆకులతో నిండిపోయింది. దాంతో శోభాయమానంగా ఉండే అమ్మవారి చర్మం మొత్తం నల్లగా మారిపోయింది. ఇక మరోవైపు పార్వతీదేవి పట్టుదలకు, ఆమె కఠోరమైన తపస్సుకి మెచ్చి ప్రత్యక్షమైనటువంటి శివుడు ఆమెను వివాహం చేసుకుంటానని మాటిచ్చాడు. అప్పుడు ఆమెను చూసి తన తలపై ఉన్న గంగా జలంతో ఆమెను అభిషేకించగా అమ్మవారు అద్భుతంగా తెల్లని రంగులోకి మారింది. అప్పటి నుంచి అమ్మవారిని మహాగౌరి అని పిలుస్తున్నారు. తెల్లటి వర్ణాన్ని గౌరవర్ణం అంటారు. మహాగౌరిని ఆరాధించే భక్తులు సకల పాపాలు, భయాలు, అష్టదరిద్రాల నుంచి పునీతులవుతారని చెబుతారు పండితులు. ఈ దేవిని ఆరాధించిన వారికి సంపద, తెలివితేటలు పెరుగుతాయి. అంతేకాదు పిల్లలకు దీర్ఘాయువు, మంచి ఆరోగ్యం లభిస్తుంది. ఈ రోజున దుర్గాష్టమి కాబట్టి ఆయుధ పూజలను కూడా చేస్తారు. పూజలో భాగంగా తమ వాహనాలు, వస్తువులను పూలు, పసుపు, కుంకుమతో కలిపి అలంకరించి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. ఈ పవిత్రమైన రోజున ఉపవాసం ఉండడం వల్ల మహాగౌరి అనుగ్రహం తప్పక లభిస్తుందని పండితుల మాట. ఈ అమ్మవారు తెలుపు రంగు చీరలో బంగారు ఆభరణాలతో అంగరంగ వైభవంగా దర్శనమిస్తుంది. మహాగౌరీదేవి 4 చేతులతో ఎద్దు మీద కూర్చుని దర్శనమిస్తుంది. ఈ అమ్మవారు కుడి చేతి పైభాగంలో అభయముద్ర, దిగువ చేతిలో త్రిశూలం ఉంటుంది. ఎడమ చేతిలో చిన్న ఢమరుకం, దిగువ చేతిలో వరముద్ర కలిగి ఉంటుంది. ఈ అమ్మవారి స్వభావం చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఈ తల్లిని చైతన్యమయి అని కూడా అంటారు. వ్యాపారులు తమ సంస్థల్లోనూ, యజమానులు తమ కార్యాలయాల్లోనూ దుర్గాదేవి పూజలు చేస్తారు. ఈరోజు కొత్తగా వ్యాపారం ప్రారంభించాలనుకునేవారు దుర్గాష్టమి, విజయదశమి రోజులను శుభప్రదంగా పరిగణిస్తారు. ఈరోజు దుర్గాదేవి లోహుడు అనే రాక్షసుని వధిస్తే లోహం పుట్టిందని, అందువలన లోహ పరికరాల్ని పూజించే ఆనవాయితీ వచ్చింది అని పురాణాలు చెబుతున్నాయి. ఈరోజు తెల్లటి వస్త్రాలు ధరించి తెల్లటి పువ్వులతో అమ్మవారిని పూజించాలని పండితులు చెప్పే మాట. ఈరోజు ఉత్తరాది ప్రాంతాల్లో కన్యా పూజ కూడా చేస్తారు. ఇంట్లో తయారు చేసిన పాయసం, శనగలు, కొబ్బరికాయలు నైవేద్యంగా సమర్పించాలి. మహాగౌరిని ఆరాధించిన వారికి కల్మషాలన్నీ ప్రక్షాళనాయి పూర్వజన్మ పాపాలన్నీ నశించడమే కాకుండా భవిష్యత్తులో కూడా ఎలాంటి పాపాలు అంటవని చెబుతారు. ఇది శరన్నవరాత్రుల్లో 8వ రోజు అమ్మవారి అవతారం మహాగౌరీ దుర్గ ఆవిర్భావం.